ప్రభరాత్రి భోజనంలో పాల్గొన్నవాడు దశమభాగం ఇవ్వాల్సిందే. అబ్రహాము ప్రభరాత్రి భోజనంలో పాల్గొన్నాడు, ఈ లోకములో నుండి అతనికి ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఈ క్రమం ఎప్పటిదాకా జరుగుద్ది? నీవు పరిపూర్ణముగా వాక్యముగా శరీరధారుడు అయ్యే వరకు అంతే. కనుక దీన్ని నిలపొచ్చా, ఆపేయొచ్చా? కానీ అనేక దుర్బోధలు ఇందులో బయలుదేరినాయి. మీ సేవకుడికి దశమభాగాలు ఇవ్వమాకండి అంటే అర్థం ఏంటి? మీ నిత్య జీవాన్ని మీరు పోగొట్టుకోండి అని. మనకేంటి సంబరం? అబ్బా, ఆయన గారు భలే చెప్పాడు, పాస్టర్ గారికి మనం ఇక పైసా కూడా ఇచ్చే పని లేదు, మొత్తం మనం వాడుకోవచ్చు అనుకోండి. ఏం పోగొట్టుకున్నావు తెలుసా? నీ నిత్య జీవాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు.